హలో అండి, అందరికీ నమస్కారం. మనం కార్తీక మాసం అప్పుడే 27వ రోజులోకి వచ్చేసామండి. ఈ 27వ రోజు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు కార్తీక సోమవారం త్రయోదశి తిథి, అంటే సూర్యోదయం అప్పుడు ద్వాదశి తిథి ఉన్నా కూడా తర్వాత త్రయోదశి తిథి వచ్చేసింది. అందులో చివరి కార్తీక సోమవారం అండి. చూడండి, కార్తీక మాసం అప్పుడే నిమిషంలో వస్తుందండి కదా. మనకి చక్కగా కార్తీక మాసం ప్రారంభం నుంచి చక్కగా అందరూ విశేషంగా స్నానాలు దీపాలు అన్నీ చేసుకుంటున్నాం కదా. కాబట్టి ఇది కార్తీక మాసం యొక్క చివరి సోమవారం. ఆ రోజు పైగా త్రయోదశి తిథి, ప్రదోష వ్రతం కూడా. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా కుదిరినటువంటి వాళ్ళు, వీలైనంత వరకు ఉండగలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి, మనం కార్తీక సోమవారం మహిమని గురించి కూడా చెప్పుకున్నాం కదా ఫస్ట్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకోండి. శివుణ్ణి దర్శనం చేసుకోవడానికి ముందర ఏం చేయాలో కూడా మనము మన ఛానల్లో చెప్పుకున్నాం కదా. ఫస్ట్ నందీశ్వరునికి నమస్కారం చేసి, ఆ తర్వాత ఆ నందీశ్వరుని యొక్క 2 చెవులు పట్టుకొని ఎడం చేతితోటి కుడి చేయిని ఆయన యొక్క వెనక భాగంలో ఉంచి, అప్పుడు మనం శివుణ్ణి దర్శిస్తూ ఒక చిన్న శ్లోకాన్ని చెప్పి, ఆ తర్వాత మనం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి మనం శివుణ్ణి దర్శించుకోవాలండి. అయితే మీరు అనొచ్చు, భలే చెప్పారండి మీరు, కార్తీక సోమవారం ఆలయాలు ఎంత రద్దీగా ఉంటాయి, అసలు శివుని దర్శనం చేసుకోవడమే కష్టం, ఇవన్నీ చేయడానికి వీలవుతుంది అని చెప్పి. ఇవన్నీ అంటే రద్దీ రోజుల్లో చేయమని కాదండి. నందీశ్వరునికి ఆ శ్లోకం చెప్పుకొని నమస్కరించుకోండి, ఆయన చెవులు అవన్నీ పట్టుకోపోయినా కూడా. విడప్పుడు ఎప్పుడైనా ఖాళీ రోజుల్లో, ఎప్పుడైనా సోమవారం రోజు కానీ మనం ఎప్పుడైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా, అప్పుడు అంత జనం ఉండరు కదండి, చక్కగా నందీశ్వరునికి నమస్కారం చేసి మన ఛానల్లో పెట్టినటువంటి ఆ శ్లోకాన్ని పఠించి, ఆ తర్వాత ఎడం చేతితోటి నందీశ్వరుని యొక్క 2 చెవులు పట్టుకొని కుడి చేతితోటి ఆయన యొక్క వెనక భాగాన్ని స్పృశిస్తూ మనం ఆ కొమ్ముల్లో నుంచి శివుణ్ణి చూస్తూ అప్పుడు మళ్ళీ ఇంకొక శ్లోకాన్ని చెప్పాలి. ఆ శ్లోకాన్ని కూడా మనం పెట్టడం జరిగిందండి. చూసి నేర్చుకోండి. అంటే మనం ఇప్పుడు హడావుడి రోజుల్లో, రద్దీ రోజుల్లో కాదు, విడప్పుడు ఎప్పుడైనా పోయినప్పుడు ప్రశాంతంగా ఆ విధంగా ఒక్కసారైనా సరే దర్శనం చేసుకోండి. ఇదండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి. కుదిరిన వాళ్ళు అభిషేకాలు చేయించుకోండి. ఇవన్నీ కూడా మన శక్తి మామూలే కదండి, యథాప్రకారమే కదా ఇవన్నీ కూడా చేయాల్సింది. ఇంకా మనం యథాప్రకారంగా మన యొక్క పురాణంలోనికి వెళ్ళిపోదామా. ఈరోజు కార్తీక పురాణం 27వ అధ్యాయము. దూర్వాసుడు అంబరీషుని శరణు వేడుట. మరలా అత్రి మహాముని అగస్త్యునకిట్లు వచించెను. కుంభసంభవ, ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పాను కదా, సుదర్శన బారుని రక్షించుకోవడానికి ఆ దుర్వాస మహాముని శ్రీహరి వద్దకే శరణు వెళ్ళాడని చెప్పి అప్పుడు ఆయన దుర్వాసుడిని ఓదారుస్తూ పలికాడనమాట. ఎంతో ప్రేమతోటి ఆయన్ని చేరదీసి కొన్ని వాక్యాలు చెప్తున్నాడు. నేను మొన్నటి అధ్యాయంలో తెలుసుకున్నాం. ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ 27వ అధ్యాయంలో తెలుసుకుంటాం అన్నమాట. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా 10 జన్మలు నాకు సంతోషకరమైనవే అని చెప్తున్నాడు అనమాట శ్రీహరి. అయ్యా, నువ్వు అంబరీషుడిని శపించాలని చెప్పి బాధపడవాక. అవన్నీ కూడా నువ్వు 10 జన్మలు శపించావు కదా, అవన్నీ కూడా నాకు సంతోషకరమైనటువంటివే. నేను అవతారం ఎత్తుట కష్టము కాదు, నీవు తపస్యాలివి, నీ మాటలకు విలువ ఇవ్వవలను, కావున అందులకు నేను అంగీకరించుతుని చెప్తున్నాడు. అయ్యా, నువ్వు మహా తపస్యాలివి కాబట్టి నీ మాటలకు విలువ ఇవ్వాలి. కాబట్టే నేను ఆ అంబరీషుని హృదయంలో ప్రవేశించి నీవు శపించినటువంటి వాటికి అంగీకారం తెలిపాను, అందులకు నేను అంగీకరించుతుని. బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. కాబట్టి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఒక మాట చెప్తే దానికి విలువ ఉండాలి, జరిగేటట్టు ఉండాలి, సత్యమై ఉండాలి, అప్పుడే వాళ్ళకి గౌరవం ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణులు అంటే నాకు ఎంతో ఇష్టం కాబట్టి నీ మాట నిలబెట్టడానికి ఆ అంబరీషుని హృదయంలో ప్రవేశించి నేనే 10 అవతారాలని ఎత్తుతాను అని చెప్పాను. కాబట్టి అదే చెప్తున్నాడు, బ్రాహ్మణుల మాట ఒకవేళ అసత్యమైందనుకో వారికి గౌరవం ఉండదు. కాబట్టి ఇటు భక్తుల్ని కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా నా కర్తవ్యం అని చెప్తున్నాడు. అటు భక్తుడిని కాపాడాలి, ఎందుకంటే అంబరీషుడు నా యొక్క పరమ భక్తుడు కాబట్టి ఆయన్ని
కాపాడాలి. అదేవిధంగా బ్రాహ్మణుల యొక్క మాట కూడా తప్పకుండా ఉండాలి, వాళ్ళ వాక్కు నిజమయ్యేటట్టు చేయాలి. ఈ రెండూ కూడా నా యొక్క కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశమనర్పణించినాడు. కాబట్టి ఈ రెండూ కూడా నా కర్తవ్యం. ఏంటంటే భక్తుల్ని కాపాడడం, బ్రాహ్మణుల మాట తప్పకుండా వాళ్ళ మాట నిజమయ్యేటట్టు చేయడం, ఈ రెండూ కూడా నా కర్తవ్యం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నీకు, నువ్వు అంబరీషుని ఇంట్లో పాపం తినకుండా భుజించకుండా వచ్చావు కదా, కాబట్టి అతడు చాలా బాధపడుతూ చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రాయోపవేశం చేయడానికంటే అగ్నిలో దూకడానికి ప్రాయోపవేశం ఎంచినాడు. కాబట్టి ఆ కారణం వలన విష్ణు చక్రం నిన్ను బాధింపబురును. కాబట్టి దానివల్లనే ఈ విష్ణు చక్రం అనేటువంటిది, సుదర్శన చక్రం అనేటువంటిది నిన్ను బాధింప పూనుకుందనమాట. ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు. రాజధర్మం అంటే ఏంది? ప్రజల్ని రక్షించడమే, అంతేగాని ప్రజల్ని నాశనం చేయడం, వాళ్ళని చంపడం కాదు కదా. కాబట్టి అదే చెప్తున్నాడు, ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. అదే చెప్పి, ఒక బ్రాహ్మణుడు చెడ్డవాడు అనుకోండి, ఒక బ్రాహ్మణుల్లో చెడ్డవాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఒకవేళ అతను దుష్టుడైనాడు అనుకోండి, వారిని ఆ వంశంలోనే, ఆ బ్రాహ్మణుల్లోనే జ్ఞానులైనటువంటి వాళ్ళు మాత్రమే శిక్షించాలి. ఒక బ్రాహ్మణుడు గనక దుష్టుడైతే వారిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలను. ఒక బ్రాహ్మణుడు పాపి అయ్యాడు అనుకోండి, ఒకవేళ ఒక బ్రాహ్మణుడు చాలా పాపి అంటే చెడ్డవాడు అనుకోండి, అతన్ని ఎవరు దండించాలంటే ఇంకొక విప్రుడే, ఇంకొక సాటి బ్రాహ్మణుడే దండించాలి. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు. ఎవరైతే ధనుర్బాణాలని ధరించి యుద్ధానికి వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప ఇంకా ఏ బ్రాహ్మణుని కూడా ఎప్పుడూ కూడా దండించకూడదు అని చెప్తున్నాడు. క్షత్రియ యువకుడిని దండించుకుంట కంటే పాతకము లేదు. విప్రుని హింసించిన వాడును హింస చేయువాడు బ్రాహ్మణ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. కాబట్టి ఎవరైతే బ్రాహ్మణుని హింసిస్తాడో లేదా హింస చేస్తాడో అలాంటి వాళ్ళు బ్రాహ్మణ హంతకులు, అంటే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది వాళ్ళకి. బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్యా పాతకం అనేటువంటిది చుట్టుకుంటుందన్నమాట. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నిన వాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగం అనరించిన వాడును బ్రహ్మహంతకులే అగుదురు. ఇంకా చెప్తున్నాడు, ఇంకా ఎవరంటే బ్రాహ్మణుడికి పిలక ఉంటుంది కదా వెనకాల, కాబట్టి ఆ సిగబట్టి లాగిన వాడును, ఎవరైతే బ్రాహ్మణుని కాలుతో దంతాడే అహంకారం పెచ్చుమిరిగి ఎలాంటి వాడు, ఇంకా బ్రాహ్మణుల యొక్క ద్రవ్యాన్ని విప్రద్రవ్యాన్ని ఎవరైతే హరిస్తారో వాళ్ళు, బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాళ్ళు, విప్ర పరిత్యాగం అనరించిన వాడును, వీళ్ళందరూ కూడా బ్రహ్మహంతకులే. వీళ్ళందరికీ కూడా బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అని చెప్తున్నాడు. కాన ఓ దుర్వాస మహర్షి, అంబరీషుడు నీ గురించి తపస్యాలయు విప్రోత్తముడు నాకు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు. అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతిని అని పరితాపం పొందుచున్నాడు చెప్తున్నాడు అనమాట. అయ్యా ఓ దుర్వాస మహర్షి, అక్కడ అంబరీష మహారాజు పాపం నీ గురించి, అయ్యో తపస్యాలి రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆ విప్రోత్తముడైనటువంటి ఆ దుర్వాస మహర్షి నా వల్ల కదా ఆయన ప్రాణ సంకటాన్ని పొందుచున్నాడు అని చెప్పి, అయ్యో నేను బ్రాహ్మణుని హంతకుడైతే బ్రాహ్మణుని చంపిన పాపం నాకు వచ్చింది అని చెప్పి చాలా బాధపడుతున్నాడు, క్లేశాన్ని అనుభవిస్తున్నాడు, చాలా పరితాపాన్ని పొందుతున్నాడు. కాబట్టి నువ్వు వెంటనే అంబరీషుని కడకేగము, కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగము, అందువలన మీరు ఉభయులకు శాంతి లభించును. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి ముందర అంబరీషుని దగ్గరికి వెళ్ళు, దీనివల్ల మీ ఇద్దరికీ కూడా శాంతి లభిస్తుంది అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను. ఈ విధంగా ఆ విష్ణుమూర్తి దుర్వాసుని ఊరడించి ఆయనకి నచ్చజెప్పి నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు, దానివల్ల మీ ఇద్దరికి కూడా మేలు చేకూరుతుంది, శుభం కలుగుతుంది అని చెప్పి దుర్వాసుని అంబరీషుడి వద్దకు పంపించాడనమాట. కార్తీక పురాణం 27వ అధ్యాయము ఇంతటితో సమాప్తం. ఆ తర్వాత దుర్వాసుడు అంబరీషుడి దగ్గరికి వెళ్ళాడా, ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని మనం తర్వాత అధ్యాయం పురాణంలో తెలుసుకుందాము. మరి ఈనాటి అధ్యాయాన్ని ఇంతటితోటి ముగిస్తున్నానండి.